నుంచి వాడపల్లి వెళ్దాం అనుకుంటున్నాను. చాలా సార్లు అనుకున్నాను కానీ వెళ్ళడానికి అవ్వలేదు నాకు. 20 చేద్దామని చెప్పేసి అలాగైతే సరే పట్టుబట్టి రోజు స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ వారం. నాతో పాటు మాకు కూడా వస్తుంది, మాకు కూడా చూపిస్తాను మీకు వీడియోలో. ఇప్పుడు మేము ఇక్కడైతే కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఈ రోజు చాలా కూల్ గా ఉంది క్లైమేట్, నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే రోజు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఈరోజు కొంచెం వర్షం వచ్చింది కాబట్టి చాలా కూల్ గా ఉంది. తర్వాత మా అక్కని కూడా చూపిస్తాను. ఇంకా బస్సులు వస్తున్నాయి కానీ చాలా ఫుల్ గా ఉన్నాయి, చూడండి మీరే ఎంత ఫుల్ గా ఉన్నాయో. మేము వచ్చేటప్పుడే 3 బస్సులు వెళ్ళిపోయాయి, చాలా ఫుల్ గా ఉన్నారు జనం అయితే. ఈరోజు శనివారం కాబట్టి అసలు ఖాళీ ఉండదు. రోజు అందులోని శని త్రయోదశి, అసలు ఖాళీ ఉండవు. వాడపల్లి అసలే ఖాళీ ఉండదు, అలాంటిది రోజు మంచి రోజు కాబట్టి ఇంకా అసలు ఖాళీ ఉండదు. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను, వచ్చి పోగండి అవుతుంది, ఇంకా రావట్లేదు బస్ అయితే. వస్తున్నాయి కానీ అసలు మనిషి నుంచొని కూడా ఖాళీ ఉండట్లేదు బస్సులు అయితే. చూస్తున్నాను. ఇంకా ఏమో ఇక్కడ డిపో దగ్గర ఉన్నాము. మళ్ళీ ఇక్కడ 2వ బస్ స్టాండ్ ఉంది, కొడుగుల బస్ స్టాండ్. అక్కడ నుంచి అయితే అసలు ఖాళీ ఉండదు, అందుకని కాంప్లెక్స్ వచ్చాను ముందు అయితే. మా అక్కని చూపిస్తాను మీకు ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, రోజు మేము చాలా రోజులు అయితే వాడపల్లి వెళ్తున్నాము. ఇదే ఇంకా ఫస్ట్ వీక్ ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తాము. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకు కొంచెం సిగ్గుపడుతుంది మాట్లాడడానికి, అంటే కొత్త కదా, తనకి వీడియోస్ అయ్యి అలవాట్లేదు, అందుకని ఏమనుకోకండి. మాట్లాడు, ఏమని చెప్పాలనుకుంటున్నావా అక్క? లేదు ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మా చెల్లి నన్ను కూడా కొత్తగా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే ఇద్దరం కలిసి చేస్తాము, అదేం లేదు. సపోర్ట్ చేయండి, ఫాలో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ సపోర్టింగ్ నాకు ఎంతలాగా ఉందంటే ఇంకా మీరు నన్ను ముందే తీసుకెళ్తారని అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి అయితే మా అక్క నేను ఇద్దరం కలిసి చేస్తాం వీడియోస్. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. నా వాయిస్ అర్థం కాకపోయినా, ఈ మైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఇంకా బస్సు రావట్లేదు, ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. అంటే 3 బస్సులు వెళ్ళిపోయాయి, మేము వచ్చినాక 3 బస్సులు వెళ్ళిపోయి లైన్ గా ఖాళీ ఉండట్లేదు అసలు బస్సులు. మరి మనం నించోకుండా అయిపోద్ది కదా, అందుకని. వెనక వాళ్ళు అలా చూస్తున్నారు, చూసారు కదా, అందరూ వాడపల్లి అనుకుంటారు. అక్కడ చూడక వెనక వాళ్ళు చూస్తున్నారు, వెనక చూసే వాళ్ళు చూస్తున్నారు. చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఫ్రీ బస్ ఎక్కడం. ఈ రోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదు. బస్సు ఏమో అసలు ఖాళీ లేవు, ఏమవుతుందో అర్థం కావట్లేదు నాకైతే. మనకి వేరే ఆప్షన్ కూడా లేదు, బస్ మీద వెళ్ళాల్సింది ఈ రోజు అయితే. ఈరోజు శనివారం కాబట్టి అసలు ఖాళీ లేవు. బస్ ఎక్కాం కానీ వాడపల్లి బస్ ఎక్కాను, వాడపల్లి బస్ అయితే ఖాళీ లేదు. ఈ బస్ అసలు ఇంతవరకు ఖాళీ లేదు. ఇంకా వాడపల్లి బస్సు చాలా దారుణంగా ఉంటుంది. చూస్తాను ఒకసారి, ఇక్కడ దిగాక మనం మళ్ళీ ఇంకో బస్సు మారాలి. సీట్లు దొరికే మా వల్ల దొరికి వాడపల్లి అయితే నుంచోనం కూడా ఉండదు, అసలు వాడపల్లి బస్ కోసం నుంచోనం కూడా ఉండదు. ఇంక ముందు ఏమవుతుందో 1 అవర్ బస్ అయితే అవుతున్నాము. వాడపల్లి బ్రిడ్జ్ ద్వారా ఆపుతారండి బస్సు, మళ్ళీ మళ్ళీ వాడపల్లి వేరే బస్ వెళ్తారు. వాడపల్లి అండి ఇక్కడ రావులపాలెం బస్ ఎక్కడం కదా, మనకి వాడపల్లి బ్రిడ్జ్ దగ్గర దింపేశారు బస్ అయితే. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంటది. మన కొత్తగా ఇక్కడ వ్యాన్ అంటే పెట్టారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు, నాకు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయింది. చూసారా ఎంత ఫుల్గా ఉందో, బైక్ చూసారా కలకలు ఆడిపోతుంది. మనకి బస్ దిగే వెంటనే ఇది అవైలబుల్ గా ఉంటది, చిన్న వ్యాన్ కింద. బాబాయ్ ఇప్పుడు వచ్చాము వాడపల్లి దగ్గరికి అయితే. మనకు అలాంటి 2 వ్యాన్లు అయితే రావులపాలెం బజార్ వాళ్ళు అయితే డొనేషన్ చేశారంట. అవి 2 వ్యాన్స్ ఉన్నాయి. మాకు లక్కీగా వచ్చాము ఈజీగా. మళ్ళీ అక్కడి నుంచి వేరే బస్సు ఎక్కడేమో అనుకున్నాము, లోపలికి వచ్చాము. అసలు ఖాళీ లేదు, హడావిడిగా ఉంది గుడి మొత్తం. ఇది జనం అసలు చూస్తున్నారు, ఏదో గొడవలు అవుతుంది. మొత్తం ఫ్రెష్ గా ఉంది, ఏది ఖాళీ లేదు అసలు. వర్షం పడింది, అన్ని ఎండ వచ్చేసింది, ఫుల్ ఎండ కూడా. లోపలికి దర్శనంలోకి వెళ్తున్నాము. సరే మొత్తం వర్షం అక్క అలా చెప్పు, ఫుల్ వర్షం వాటర్.
ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడు లైన్ లోకి వెళ్తున్నాము. చివరి ప్రదక్షిణం 7 ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత లోపల ఫోన్స్ తీసుకుంటారు. మళ్ళీ నేను దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక చెప్తాను మీకు. అందుకని చూద్దామని చెప్పేసి వీడియో ఆన్ చేశాను. మళ్ళీ లోపలికి వెళ్ళాక ఫోన్స్ అవి తీసుకోవాలని చెప్పి వీడియో ఆన్ చేశాను. అయ్యే కొద్ది జనాభా ఎక్కువైపోతున్నారు. ఇక్కడ 7 ప్రదక్షిణాలు చేసి 7 వారాలు పూర్తి చేసుకోవాలి. ప్రతి వారం 7 ప్రదక్షిణాలు చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అలా అయితేనే మనం ఏమనుకున్నాం అది మడతల్లి వెంకటేశ్వర అనేది చాలా పవర్ఫుల్ తెలిసే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా దర్శించుకోవాల్సిన గురి అని చెప్తున్నాను నేను. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను వద్దామని, కానీ దేవుడి పిలుపు ఉండాలి కదా. వెంకన్న స్వామి పిలుపు లేకుండా మనం ఏం చేయలేము. ఆ పిలుపు మాకు ఇప్పుడు వచ్చింది. అందుకని ఈరోజు ఎంత వర్షమైనా సరే రావాలని కోరుకున్నాను. వచ్చాము. ఇప్పుడు 7వ దర్శనం అయిపోయింది. 7వ ప్రదర్శనం అయిపోయింది. లోపలికి వెళ్తున్నాము. కూడా ఖాళీ లేదు అసలు. కూడా ఖాళీ లేదు. భక్తులు ఎంతమంది ఉన్నారు. దర్శనం అయింది. బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఇది అన్నప్రసాదం అయిపోతే వెళ్తున్నాము. ఇప్పుడు టైం కరెక్ట్ గా 2 అవుతుంది. దర్శనం మాకు ఇది పై నుంచి వచ్చి 2 రౌండ్లు, అంటే ఎక్కువ రద్దు అయిపోవడం వల్ల మనకి ఫైన్ కూడా పెట్టారు. ఫైన్ స్టేర్ కూడా పెట్టారు. దానివల్ల కొంచెం టైం ఎక్కువ అయింది. అందుకని ఇప్పుడు టైం కరెక్ట్ గా 2 అయింది. మేము వచ్చి 11 గంటలకు వచ్చాము. 2 గంటలు పడింది మనకి దర్శనం అవడానికి. ఇప్పుడు అన్నప్రసాదానికి వెళ్తున్నాము. అటు నుంచి వెళ్ళాలి. మనం అటు నుంచి అన్నప్రసాదానికి వెళ్ళాలి. ప్లేస్ మారిందంట అన్నప్రసాదానికి. పార్కింగ్ దగ్గర పెడుతున్నారు. చూసారా ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఇందాక వెళ్తే ఇప్పుడు అయిన వాళ్ళ దర్శనం. ఈరోజు చాలా రద్దీగా ఉంది. ప్రతి షాపు చాలా హడావిడిగా ఉంది. ఇందులో లేదు, ఇప్పుడు బాగా మార్చారు. ఇంకా వస్తున్నారు భక్తులు. చూడండి, చూసారా అసలు ఖాళీ లేదు. ఇవి బయట షాప్స్. ఇవి మనకి ఏమైనా కావాలన్నప్పుడు కొనుక్కోడానికి. అసలు ఇంకా వస్తున్నారు భక్తులు. అసలు ఖాళీ లేదు గుడి అయితే. ఇప్పుడు అన్నప్రసాదం కూడా తినేసాము. మైక్రో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడైతే బయటకు వచ్చాము. ఇంకా అమ్మ టైంకి కరెక్ట్గా 3 అయింది. చాలా వేడిగా ఉంది. ఇక్కడ కొత్తగా మార్చేసారు బయట మార్చేసారు. ఇది మరి ఈరోజు వీడియో. మైక్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. నేను ఈరోజైతే ఫస్ట్ వీక్ అయితే సక్సెస్ఫుల్గా పూర్తయిపోయింది. ఒకవేళ మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. చాలా వెంకటేశ్వర స్వామి ఇక్కడ చాలా పవర్ఫుల్. కోరిక స్పీడ్గా నెరవేరుతాయి. ఇక్కడ ఎవరైనా రావాలనుకుంటే రండి. ఖచ్చితంగా రావాల్సిన గుడిది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.